ఫిబ్రవరి 18, 2025 మంగళవారం ఎగరేస్‌మిడం మదనపల్లి మార్కెట్‌లో టొమాటో స్టాక్ అంటే దిగుమతులు అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే బయట బండ్లు ఎన్నొచ్చినాయి, ఏమి ఎలా అంటే కొత్త కాయలు నిన్న ములకల చెరువుకి వచ్చినాయి కదా! ఈరోజు మన మదనపల్లి సంగతి ఏంటి, ఏంటి అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి బయట బండ్లు ప్లస్ కొత్త కాయలు అలాగే మదనపల్లి స్టాకు ఈ 3 మాట్లాడుకుందాం. ముందుగా స్టాక్ మాట్లాడుకుందాం. ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుంటే పీవీఎస్ అలాగే జీపీఆర్ మండి లైన్‌లో మాట్లాడుకున్నట్టయితే హ్మ్. ఈ లైన్‌లో మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పయితే లేదు. జీపీఆర్‌కి సరే పీవీఎస్‌కొచ్చేసి నిన్న 12, 13, 1400, 1500 దాకా బాక్సులు వచ్చుంటాయి. ఈరోజు 600 ఇంకా 700 బాక్సులయితే వచ్చినాయి. అది డిఫరెన్స్ వచ్చేసి ఆ లైన్‌లో పెద్ద మండీలన్నిటికి ఓ మండీకి 100, 200, 250 మంది నాకొచ్చేసి 200 ఇంకా 300 ఇంక జీపీఆర్‌కి అంత పెద్దగా అయితే రాలేదు. ఇంకా అలాగే భాగ్యలక్ష్మికొచ్చేసి ఒక 50 బాక్సుల దాకా అయితే వచ్చినాయి. అంటే 100, 200, 150 ఇలా అయితే ఈ లైన్‌లో ఉన్నాయి. అలాగే టీవీఎస్ మండి లైన్‌లో చూసుకున్నా కూడా ఇక్కడైతే నిన్నట్లాగే ఉంది. ఎక్కడ పెద్దగా మార్పయితే లేదు. అంత తక్కువగానే దిగుమతులయితే వచ్చాయి. నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ తగ్గిందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా దిగుమతొచ్చేసి ఇంక బయట బండ్లు ప్రస్తుతానికొచ్చేసి 6 గంటల 33 నిమిషాలు అయితే అవుతుంది. ప్రస్తుతానికి బయట బండ్లు మాట్లాడుకున్నట్టయితే ఒక బయట బండయితే ప్రస్తుతానికైతే ఉంది. ఈ మళ్ళీ చెప్తున్నాను ఈ బయట బండ్లొచ్చేసి అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా? లేదా ఇప్పుడు చెప్పిన ఒక్క బండికే పరిమితమవుతుందా చూడాలి. మెయిన్‌గా తక్షణ వచ్చేసి గ్రోత్‌కి పనిచేస్తది. నందక వచ్చేసి కాయ షైనింగ్‌లకి, సైజులకి అలాగే భూవరం వచ్చేసి మొక్క నాటిన 7 రోజుల లింక్ అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఎలా యూజ్ చేయాలి, ఏమి చేయాలనేది మీరు కింద నెంబర్‌లు అయితే డిస్‌ప్లే అవుతుంటాయి. ఆ కింద నెంబర్‌లకైతే మీరైతే సంప్రదించొచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే.